నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఫిజిక్స్ అనగానే విద్యార్థులందరూ చాలా భయపడిపోతుంటారు. మెయిన్స్ కానీ జేఈఈ మెయిన్స్లో కూడా స్కోర్ సాధించడానికి మెలకువలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విక్రమ్ గారు. సో విక్రమ్ గారిని అడిగి ఫిజిక్స్లో అసలు స్కోర్ ఎలా సాధించాలో మెలకువలేంటో వారిని అడిగి తెలుసుకుందాం. హలో విక్రమ్ గారు. విక్రమ్ గారు, పరీక్షలు అనగానే చాలామంది విద్యార్థులు భయపడిపోతుంటారు, ముఖ్యంగా కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్. సో ఈ సబ్జెక్ట్స్ అనగానే చాలా జంకుతుంటారు. అసలు ఫిజిక్స్ అనగానే విద్యార్థులు ఎందుకు భయపడతారు? అసలు ముఖ్యంగా ఏంటంటే అండి, ఫిజిక్స్కి వచ్చేసరికి ఎనాలిసిస్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. సో వేరే సబ్జెక్ట్స్ ఏది తీసుకున్నా కూడా టెక్స్ట్ బుక్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవడం, ఎగ్జామ్స్లో రాయడం ఇంతవరకే ఉంటుంది. ఎక్కువ విశ్లేషణ ఉండదు. ఫిజిక్స్కి వచ్చే వరకు చాలా అనాలిసిస్ ఉంటుంది. సో చాలా ఐక్యూ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం విద్యార్థులకు ఎంతైనా ఉంది. సో అందువలన ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్కి వచ్చేసరికి పిల్లలందరూ చాలా టెన్షన్ పడిపోతుంటారు. చాలామంది ఆ లెవెల్ రీచ్ అవ్వలేకపోతుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ముఖ్యంగా ఐక్యూ పెంచుకోవాలి అంటారు. డెఫినెట్లీ ఐక్యూ, ఫిజిక్స్ నేర్చుకోవాలంటే ఐక్యూ పెంచాలి. అండ్ ఫిజిక్స్ నేర్చుకుంటుంటే ఐక్యూ ఇంకా పెరుగుతుంది. బోత్ ఆర్ కాంప్లిమెంటరీ. అంటే ఇప్పుడు ఐక్యూ మనకు పెంచుకోవాలి అని అనుకుంటే ఏదన్నా టెక్నిక్స్ ఉంటాయా? ఎలా పెంచుకోవచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజిక్స్కి హార్ట్ అండ్ సోల్ మ్యాథమెటిక్స్ అండి. స్కూల్ నుంచి కూడా సో మ్యాథమెటిక్స్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే సో డెఫినెట్లీ ఫిజిక్స్ అర్థం చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అది. సో మ్యాథ్స్ ఎప్పుడైతే క్లారిటీగా కాన్సెప్ట్స్ అని అర్థమవుతాయో స్టూడెంట్స్కి, దాని అప్లికేషన్ అంతా ఫిజిక్స్లో ఉంటుంది. కేవలం మ్యాథమెటిక్స్ మాత్రమే నేర్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్. సో ఫిజిక్స్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన టూల్ ఏదైతే ఉందో అది గణిత శాస్త్రం. రైట్. అంటే చాలామంది అంటే పూర్ స్టూడెంట్స్ ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో బేసిక్స్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటాయని కొంతమంది భావిస్తారు. ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా బేసిక్స్ అనేది చాలా బాగా నేర్పిస్తున్నారు. సో ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడైతే చాలా డెవలప్ అయ్యింది. అంటే ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ నేర్చుకోవడానికి. సో ఈ చిన్నప్పుడు నేర్చుకున్న బేసిక్స్తో ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడైతే స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు ఫిజిక్స్ ఫస్ట్ నేర్చుకోవాలి అంటే దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. సో ఫిజిక్స్ అంటే అది ఒక సబ్జెక్ట్ లాగానో లేకపోతే ఏదో ఒక ఎగ్జామ్ లాగానో చూడకుండా నేచర్ గురించి అర్థం చేసుకునే ఒక ప్రక్రియలా స్టూడెంట్స్ చూడాలి దాన్ని. సో ఫిజిక్స్ యాక్చువల్లీ దాన్ని అర్థం చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే సబ్జెక్ట్ అది. యా. సో ఎప్పుడైతే ఫిజిక్స్ని ఒక సబ్జెక్ట్లో కాకుండా వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్లా పిల్లలు ట్రీట్ చేస్తారో సో అది నేర్చుకోవడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. రైట్. విక్రమ్ గారు, ఇప్పుడు మనకు జేఈఈ మెయిన్స్ కానీ ఇలాంటి టఫ్ ఎగ్జామ్స్లలో ఫిజిక్స్ సబ్జెక్ట్స్ స్కోర్ చేయాలంటే విద్యార్థులు ఎటువంటి సూచనలు ఇస్తారు? జేఈఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ చాలా టఫ్ ఎగ్జామ్స్. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ జేఈఈ అడ్వాన్స్డ్ అనేది. ఏవైతే ఐఐటీస్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటాయో ఆ ఎగ్జామ్. సో దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ మూడిట్లో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్, ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చి ఫిజిక్స్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు ఫిజిక్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ లా భావిస్తారు పిల్లలందరూ కూడా. దానికి రీజన్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఎవరైతే ఆ హై ఐక్యూ లెవెల్స్ రీచ్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ఫిజిక్స్ని క్లియర్గా నేర్చుకొని ఐఐటి, జేఈఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలుగుతారనమాట. సో ఈ ఎగ్జామ్స్లో జేఈఈ మెయిన్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ టార్గెట్ చేసుకుంటే స్టూడెంట్స్ డెఫినెట్లీ ఫిజిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ 1 గంట చదివితే ఫిజిక్స్ 2 గంటలు చదవాలి. ఆ రేషియోలో ఉంటుంది. సో అప్పుడే వాళ్ళు దాని మీద పట్టు సాధించగలరు అండ్ వాళ్ళ ర్యాంక్ కూడా చాలా మెరుగ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమంది పిల్లలు ఏంటంటే మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో చాలా మంచి మార్క్స్ వస్తాయి, బట్ ఫిజిక్స్లో వెనకబడిపోతారు. సో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వచ్చినప్పటికీ కూడా ఫిజిక్స్లో వెనక ఉండడం వల్ల వాళ్ళ ర్యాంక్ ఎక్కడికో వెనకాలకి వెళ్ళిపోతుంది. సో ఫిజిక్స్కి ఈ ఎగ్జామ్స్లో ఫిజిక్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కువ టైం కేటాయించాలి. రైట్. అంటే జేఈఈ అడ్వాన్స్డ్ ఈ ఎగ్జామ్స్లలో ఫిజిక్స్ పోర్షన్ ఎలా ఉంటుంది? మార్క్స్ ఎలా డిసైడ్ అవుతాయి? ఈ జేఈఈ అడ్వాన్స్లో సేమ్ అండి. ఇప్పుడు ఇంటర్మీడియట్కి మన తెలంగాణ స్టేట్ సిలబస్ ఏదైతే ఉందో లేదా సిబిఎస్ఈ సిలబస్, ఇప్పుడు రెండు ఒకటే నార్మలైజ్ చేసేసారు. ఈ ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉందో, బోర్డ్ ఎగ్జామ్స్కి ఏదైతే సిలబస్ ఉందో సేమ్ సిలబస్, సేమ్ టాపిక్స్ అన్ని ఈ జేఈఈ మెయిన్ కానీ అడ్వాన్స్లో ఉంటాయి. 1-2 టాపిక్స్ అటు ఇటు దేర్ ఇస్ అ డిఫరెన్స్, బట్ మొత్తం సేమే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్న టాపిక్సే ఈ ఎగ్జామ్స్లో ఉంటాయి. కాకపోతే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి
కేవలం ఒక క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో పిల్లలు చదువుతారు అనమాట. ఏదో ఒక బోర్డ్ ఎగ్జామ్కి ఏంటి ఒక క్వశ్చన్ ఉంటుంది, థియరిటికల్గా దానికి ఒక ఆన్సర్ రాస్తూ ఉంటారు. బట్ జేఈ మెయిన్ కానీ అడ్వాన్స్ కానీ వచ్చినప్పుడు పిల్లలు ఎంత బాగా చదివిన సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నారు, ఎంత బాగా దాన్ని అప్లై చేస్తున్నారు, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎక్కువ కౌంట్ అవుతాయి. సో జేఈ మెయిన్ ఆర్ అడ్వాన్స్డ్కి సేమ్ సిలబసే ఉంటుంది, కాకపోతే దానికి చాలా డీపర్ అండర్స్టాండింగ్ కావాల్సిన అవసరం ఎంతమైనా ఉంది. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లలో ప్రశ్నల స్థాయి అనేది చాలా లోతుగా ఉంటుంది అంటారా? డీప్ గా ఉంటుంది. ఎస్. అంటే ఒకవేళ మనం ఆ సబ్జెక్ట్ చదివేటప్పుడు అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలా, ఎలా ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు? ఈ ఇంటర్మీడియట్లో జేఈ మెయిన్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఫిజిక్స్ నేర్చుకోవాలి అంటే దాని తాలూకు బేసిక్స్ అన్ని 10th వరకు మనకున్న టాపిక్సే. సో 10th వరకు బేసిక్స్ అనమాట. సో ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చే వరకు దాని అప్లికేషన్ పార్ట్ ఉంటుంది. సో ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో వీళ్ళు ఇప్పటివరకు 10th వరకు నేర్చుకున్న బేసిక్స్ని ఎలా అప్లై చేయాలో నేర్చుకుంటారు. సో మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే టాపిక్స్ చదివారో అవే మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతారు. బట్ వాళ్ళు చదివే విధానంలో మార్పు ఉంటుంది, వాళ్ళు ఆ సబ్జెక్ట్ని చూసే విధానంలో మార్పు ఉంటుంది, వాళ్ళ దృక్పథంలో మార్పు ఉంటుంది. సో ఈ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. కేవలం ఒక పుస్తకం నుంచి చదివి గుర్తుపెట్టుకునే యాటిట్యూడ్ కాకుండా చదివింది అర్థం చేసుకొని జీర్ణించుకొని దాన్ని అప్లై చేసి ఇప్పుడున్న కొత్త కొత్త టెక్నాలజీస్లో వాళ్ళు చదువుకున్నది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందనే తెలుసుకోవడం వల్ల దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ సెకండ్లీ వాళ్ళ సబ్జెక్ట్ కూడా చాలా డెవలప్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఎగ్జామ్స్లలో పిల్లలు చదవడంలో మెలకులు చాలా నేర్చుకుంటున్నారు. సో ఐక్యూ ఎలా పెంచుకోవాలి అనేది ఆన్లైన్లో కూడా చూసి కూడా నేర్చుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే బట్టి పడుతుంటారు, ఈక్వేషన్స్ రావు కొంతమందికి. సో అలాంటి వారు ఏంటి బట్టి పడతారు. సో ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి ఆ బట్టి అనేది మనకి ఎట్లా అర్థం చేసుకొని చదివితేనే మనం కరెక్ట్గా అప్లై చేయగలుగుతాము. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటంటే అర్థం చేసుకునే చదవాలంటారా, బై హార్ట్ చేయడం కరెక్ట్ అంటారా? అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన పరీక్షల విధానాలు కానీ ఎలా ఉన్నాయి అంటే ఒక సిలబస్ ఇచ్చేసి, అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ నుంచి ఒక సిలబస్ ఇచ్చేసి దాంట్లో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అవి మాత్రమే రిపీటెడ్గా చదివి క్వార్టర్లీ అని హాఫ్ ఇయర్లీ అని మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్స్లో రాస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ ఎగ్జామ్ ప్యాటర్న్లో పాస్ అవ్వాలి అంటే వాళ్ళు టెక్స్ట్ బుక్లో కానీ క్లాస్ నోట్స్లో కానీ చదివింది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ గుర్తుపెట్టుకోవడం వల్ల వీళ్ళు పాస్ అవుతున్నారు. దీనివల్ల ఓన్లీ గుర్తుపెట్టుకుంటే చాలు అనే ఒక యాటిట్యూడ్ స్టూడెంట్స్లో డెవలప్ అవుతుంది. సో దీనివల్ల ఈ మగింగ్ అప్ అనేది ఈ రోట్ లెర్నింగ్ అంటారు దాన్ని. అంటే కేవలం చదవడం, ఎన్ని లైన్స్ ఉంటాయి అన్ని గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ ఎగ్జామ్లో అదే క్వశ్చన్ వస్తే దాన్ని ఆన్సర్ చేయడం. కొంచెం క్వశ్చన్ మార్చినా కూడా లేకపోతే ట్విస్ట్ చేసినా వాళ్ళు ఆన్సర్ చేయలేరు అలాంటప్పుడు. అండ్ అలా చదవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఎలాంటి యూజ్ ఉండదు. బికాజ్ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ ఇట్స్ ఆల్ అప్లికేషన్. రియల్ లైఫ్లోకి వచ్చే వరకు వాళ్ళు చదువుకున్నదంతా అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడెక్కడ ఎవరు ఇప్పుడు రేపు ఒక జాబ్కి వెళ్తే 10th క్లాస్లో అడిగిన క్వశ్చన్ ఎవరు అడగరు. వాళ్ళకున్న నాలెడ్జ్ని ఎలా యూజ్ చేస్తారు అది మాత్రం టెస్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ రోట్ లెర్నింగ్ అనేది కరెక్ట్ కాదు, అది మారాలి. స్టూడెంట్స్లో మెయిన్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ స్టూడెంట్స్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అంటే ఈ పద్ధతిలో ఈ రోట్ లెర్నింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో స్ట్రీట్ స్మార్ట్నెస్ డెవలప్ చేసుకోవాలి. రేపు పొద్దున్న వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి అది నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి డెఫినెట్లీ ఈ సబ్జెక్ట్స్ అన్ని యూజ్ అవుతాయి. ఓకే. సో విక్రమ్ గారు, అంటే ఫిజిక్స్ సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించాలంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలంటారు? ఫిజిక్స్ సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించాలంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి ఈ యాంగిల్లో కాకుండా యాక్చువల్లీ స్టూడెంట్స్ ఫిజిక్స్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడాలి. ఎన్ని గంటలు అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక 3 గంటలు కేవలం ఒకటే ఒక క్వశ్చన్ మీద కూర్చొని రోజంతలో 3 గంటలు ఓన్లీ ఒకటే ఒక క్వశ్చన్ మీద కూర్చొని ఒక స్టూడెంట్ దాని మీద ప్రయత్నిస్తూ దాని మీద అనాలిసిస్ చేస్తూ ఉంటే దట్ ఈజ్ మచ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఒక 13 hours కానీ 14 hours కానీ చదవడం. దానికంటే కూడా ఇది ఎఫెక్టివ్. సో ఎన్ని గంటల్లాగా మనం లెక్క వేయకూడదు, ఎంత క్వాలిటీ ఆఫ్ టైం దాని మీద స్పెండ్ చేస్తున్నా అనేది అది ఇంపార్టెంట్.